అలెన్ వాట్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ హూమ్ ఐ అడ్మైర్, ఒకసారి మనసు గురించి ఇట్లా చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని, ఆయన ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని తెలుగులో యథావిధిగా నేను అనువదించి మీ ముందు పెడుతున్నాను. ఊరికే వినండి, అనలైజ్ చేయొద్దు, జస్ట్ వినండి. అలెన్ వాట్స్ అంటాడు, ఒక క్షణం నిశ్శబ్దంగా కూర్చోండి, మీ తలలో ఏం జరుగుతుందో గమనించండి, మీకు ఒక అసాధారణమైన విషయం కనిపిస్తుంది. మనసు లోపల నిరంతరం ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. అదొక అంతులేని వ్యాఖ్యానం, ఒక కథనం, మన గురించి మనతోనే జరుగుతున్న ఒక నిరంతర సంభాషణ. అది ఎప్పుడూ ఆగదు. ఇప్పుడు కూడా మీరు నా మాటలు వింటున్న క్షణంలో కూడా మీ తలలో ఇంకో గొంతు మీతో మాట్లాడుతూ ఉండవచ్చు. నేను చెప్పేది సరైందా కాదా అని అది వ్యాఖ్యానిస్తూ ఉండవచ్చు, అంగీకరిస్తూ ఉండవచ్చు, లేదా వ్యతిరేకిస్తూ ఉండవచ్చు, కొట్టిపాడేస్తూ ఉండవచ్చు. ఆ తర్వాత ఏం ఆలోచించాలో ప్లాన్ చేస్తూ ఉండవచ్చు, సరిగ్గా అర్థం చేసుకుందానా లేదా ఈ విషయాన్ని అని అనుమానపడుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు నేను ఆలోచిస్తున్నాను అనే విషయం పైన అదే గొంతు మాట్లాడుతూ ఉంటుంది. ఈ అంతులేని అంతర్గత సంభాషణ నిరంతరంగా కొనసాగుతుంది. అది చిన్నప్పటి నుంచి మనకున్న కండిషన్స్ వల్ల లోతుగా మన జీవితంలో కలిసిపోయి ఉంటుంది. చాలామందికి అది ఉందన్న విషయం కూడా గుర్తుండదు. అది ఎలా ఉంటుందంటే ఫ్రిడ్జ్ హమ్ చేస్తూ ఉంటుంది అని. అట్లా మన మనసులో చాలామంది మనుషుల్లో ఓన్లీ మనసు యొక్క స్వభావాలు అర్థం చేసుకుని వాళ్ళందరి మనసుల్లో ఈ రణగొణ ధ్వని కొనసాగుతుంటుంది. ఎవరైనా దాన్ని చూపించే వరకు మనం దాన్ని వినలేం. కానీ ఒక్కసారి మీరు దాన్ని గమనిస్తే, ఈ అంతులేని అంతర్గత సంభాషణ పైన అవగాహన కలిగితే ఒక సహజమైన ప్రశ్న పుడుతుంది. ఈ మనసులో ఈ గందరగోళం, ఈ చాటర్ బాక్స్, ఈ రణగొణ ధ్వని, ఈ నిరంతర సంభాషణ ఎందుకు ఆగట్లేదు? మనసు ఎందుకు తనలో తానే ఇట్లా నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటుంది? మరింత ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నారు? మనసు తనలో తానే మాట్లాడుకుంటుంటే మాట్లాడేది ఎవరు, వినేది ఎవరు? అంటే మీలో ఇద్దరున్నారా? అట్లా అయితే అసలైన మీరెవరు? మాట్లాడుతున్నవారా లేదా వింటున్నవారా? ఇది చిన్న ప్రశ్న కాదు, చాలా లోతైన ప్రశ్న, చాలామంది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డ ప్రశ్న. నిజానికి మీ చైతన్య స్వరూపం గురించి అడగగలిగితే ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. ఎందుకంటే ఈ అంతర్గత సంభాషణ, ఈ నిరంతర మానసిక శబ్దం మనిషి అనుభవించే దాదాపు అన్ని బాధలకి, సఫరింగ్స్కి, మిజరీస్కి మూలం. అక్కడి నుంచే పుడుతుంది ఆందోళన, భయం, పశ్చాత్తాపం, మానసిక బాధ. ఇవన్నీ సృష్టించే యంత్రాంగము ఈ నిరంతర చాటరింగే. అయినా కూడా మనం దాంతో అంతగా ఐడెంటిఫై అయిపోతాం, దాన్నే నేను అనుకుంటాం. ఇప్పుడు మీ అంతర్గతంగా మాట్లాడే గొంతు నిజంగా ఏం చేస్తుందో చూద్దాం. జాగ్రత్తగా చూస్తే అది చాలా రకాల పనులు చేస్తూ ఉంటుంది. మొదటిది, అది కథలు అల్లుతుంది. ఏం జరుగుతుందో దాని గురించి ఒక కథనం తయారు చేస్తుంది. ఇక్కడ నేను కూర్చొని వింటున్నాను, ఇంకా ఏం చెప్తాడో ఇలా చెప్తూ ఉండవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, నాకు పూర్తిగా అంగీకారంగా లేదు. మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా చూస్తూ నెక్స్ట్ సన్నివేశంలో ఏం జరుగుతుందో అని ఆలోచించే విధంగా మనస్సు పనిచేస్తుంది. మన జీవితానికి మనమే స్పోర్ట్స్ కామెంటేటర్లా మారిపోతాం. స్పోర్ట్స్ కామెంటేటర్ ఏం చేస్తాడు? అక్కడ ఆట జరుగుతుంటే ఆ జరుగుతున్న ఆటనే కాస్త అటు ఇటుగా ఏదో కలిపి చెప్తారు. దానికి ఏ కామెంటరీ అక్కర్లేదు, జరుగుతుంది కదా, మళ్ళీ కామెంటరీ ఎందుకు? కానీ మన ఎదురుగా జరుగుతున్న దానికి మన మనస్సు కామెంటరీ ఇస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనమే జీవితం జీవిస్తూ దానికి మనమే వ్యాఖ్యానం కూడా ఇస్తూ ఉంటాం. ఇది మొదటిది. రెండవది, తీర్పులు ఇస్తుంది మనస్సు. జరిగే ప్రతి విషయాన్ని మంచి చెడుల్లో బేరీజు వేసి చూస్తుంది. నేను ఇలా చేయకూడదు, నీవు అలా చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది ఇలాగే కొనసాగాలి, ఇది మళ్ళీ జరగకూడదు. ఇట్లా అంతులేని తీర్పులు, వ్యాఖ్యానాలు. మూడవది, అది భవిష్యత్తుని సాధన చేస్తుంది. ఎప్పుడు భవిష్యత్తులోకి తొంగి చూస్తుంది, భవిష్యత్తులోనే ఉండిపోతుంది, ఇంకా జరగని సంఘటనలు ఊహిస్తుంది. ఎప్పటికీ చెప్పలేని ప్రసంగాల్ని అది ముందే తయారు చేసుకుంటుంది. లేని వ్యక్తులతో వాగ్వివాదాలు మనసులో క్రియేట్ చేసుకుంటుంది. ఒకవేళ అతను ఇట్లా అంటే నేను ఇట్లా అంటాను, అతను ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తాను. జరగని దాన్ని ముందే జరగవచ్చేమో అని భయపెడుతుంది. జరగాలని కోరుకునే విషయాల గురించి కలలు కంటుంది. వాళ్ళు అట్లా అంటే నేను ఇట్లా చెప్తాను, ఇది జరిగిందనుకో నేను ఇట్లా చేస్తాను, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకొని రేపు అప్పు చెప్పాలి, రేపు నేనైతే ఇట్లా చేస్తాను. ఇట్లా
ఇంకా నాలుగోది చాలా ప్రమాదకరమైంది. అది మీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. మీరెవరో, మీ కథ ఏమిటో, గతంలో ఏం జరిగిందో, మీరు ఏం నమ్ముతారో, మీకు ఏది ఇష్టమో, మీకు ఏది భయమో, ఇవి నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్స్ మాత్రమే బయలుదేరతాయి. నేను ఇట్లాంటి వ్యక్తిని, నేను ఎప్పటి నుంచి ఇలాగే జీవిస్తున్నాను, నేను అది చేయలేను, నాకు అది గుర్తుంది, ఇట్లా రకరకాలుగా అది ఆలోచనలు సృష్టిస్తుంది. సో మనస్సు ఒక నిరంతర ప్రచార యంత్రంలా పనిచేస్తుంది. మీరు ఈ కథలోని ఈ ప్రత్యేక పాత్రనే అని నమ్మించడానికి నిరంతరం కష్టపడుతుంది. మరి నిజమైన ప్రశ్న ఏమిటి? అసలు మనసు ఎందుకు అట్లా చేస్తుంది? ఈ అంతులేని మాటల వెనుక ఉద్దేశం ఏమిటి? మూలంగా చూస్తే మనస్సు నియంత్రణని కోరుకుంటుంది. ఇట్ వాంట్స్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. అది సందర్భాలను కానీ, మనుషులను కానీ, లేకపోతే గతాన్ని కానీ, భవిష్యత్తు కానీ అది నియంత్రించాలనుకుంటుంది. ఇంకాస్త ఆలోచిస్తే నేను బాగుంటానేమో, ఇంకాస్త విశ్లేషిస్తే నేను ఆనందంగా ఉంటానేమో, ఇంకాస్త ప్లాన్ చేస్తే నా జీవితం చాలా బాగుంటుంది. ఇట్లా జీవితాన్ని కంట్రోల్ చేయగలను అని మనసు నమ్ముతుంది. జీవితాన్ని సురక్షితంగా అంచనా వేయగలిగేదిగా, మేనేజ్ చేయగలిగేదిగా మార్చాలని మనసు అనుకుంటుంది. అది ఏదేమైనా ఈ అన్ని బాధల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తూ అంతులేని సుఖాన్ని పొందాలని ప్రయత్నిస్తుంది. ఈ నేను అనే వేరైన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలని, అంటే ఐడెంటిటీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అనే సమస్య ఏంటంటే ఇవేవి పనిచేయవు. ఈ ఆలోచనలు, ఈ ప్లానింగు, ఈ ఆందోళనలు ఇవి జీవితంపై నిజమైన నియంత్రణ ఇవ్వవు. జీవితం తనదైన రీతిలో కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఊహించని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. మీరు అనుకోని విధంగా మనుషులు ప్రవర్తిస్తూనే ఉంటారు. అయినా కూడా ఈ మనసు ఆగదు. దానికి బుద్ధి రాదు. ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకాస్త బాగా ఆలోచిస్తే బాగుండేది, ఇంకా బాగా ప్లాన్ చేస్తే బాగుండేది, ఇంకా ఎక్కువ జాగ్రత్త పడితే ఈ అనర్థం జరిగేది కాదేమో, చివరికి ఏదేమైనా నేను నియంత్రణ సాధిస్తాను అని గట్టిగా నమ్ముతూనే ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే ఒక పడవలో నిలబడి ఆ పడవను ముందుకు నెట్టడానికి అదే పడవలో స్తంభాన్ని తోసే మనిషి లాంటిది. అతను చాలా శ్రమ పడతాడు, అలసిపోతాడు, కానీ పడవ మాత్రం కదలదు. ఎందుకంటే అతనికి అర్థం కాలేదు తాను కూడా అదే వ్యవస్థలో భాగమని. తాను పడవకు బయట ఉన్నట్లు భావిస్తున్నాడు, కానీ అతను పడవలోనే ఉన్నాడు. అతని తోపుడు పడవని ఎక్కడికి తీసుకెళ్ళదు, కేవలం శక్తిని వృధా చేస్తుంది, నిరాశను పెంచుతుంది. ఇంత ప్రయత్నించినా నా పడవ ఎటూ పోలేదు అని చెప్తుంది. అదేవిధంగా ఆలోచించే మనసు కూడా జీవితానికి వేరుగా ఉందని భావిస్తుంది. జీవితాన్ని బయట నుంచి నియంత్రించగలను అని నమ్ముతుంది. అదొక భ్రమ. మనసు జీవితానికి వేరు కాదు, అది కూడా జీవితంలో భాగమే. ఈ ఆలోచనలన్నీ జీవితం తన గురించి తానే ఆలోచించుకోవడం, జీవితం తన కథను తానే చెప్పుకోవడం, జీవితం తనను తానే తీర్పు చెప్పడం, ఇదంతగా అవసరమైంది కూడా కాదు. ఇప్పుడు మీరు ఇట్లా అడగొచ్చు, అయితే ఆలోచనలు అవసరం లేదా? మనకి సైకాలజీలో రెండు ఉంటాయి, ప్రాక్టికల్ థింకింగ్ అండ్ సైకలాజికల్ థింకింగ్ అని. ప్రాక్టికల్ థింకింగ్ అవసరం, ఖచ్చితంగా అవసరం. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అప్పటికప్పుడు కాస్త ప్లాన్ చేసుకోవడానికి, ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఎలా తరగాలి అంతవరకు ఓకే. కానీ ఏ పని చేయనప్పుడు ఊరికే ఆలోచిస్తూ కూర్చోవడం అన్నది సైకలాజికల్ థింకింగ్. ఇప్పుడు అలెన్ వాట్స్ చెప్పిందంతా సైకలాజికల్ థింకింగ్ పరిధిలోకి వస్తుంది. సో ప్రాక్టికల్ థింకింగ్ అవసరం, అది ప్రతి ఒక్కరికి అవసరం. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎట్లా వెళ్ళాలి అన్నది ప్రాక్టికల్ థింకింగ్. కానీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళేలోపు ఏమేం జరుగుతుంది అని ఊహిస్తూ కూర్చోవడం సైకలాజికల్ థింకింగ్. ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారం గురించి ఆలోచించు. నీ ఎదురుగా ఎవరన్నా వచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పటికప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. కానీ జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మనసు రకరకాల కపోల కల్పనలు అల్లుతుంది. సో మనసు అనే ఒకానొక రహస్యమయ యంత్రంలోకి ఒకసారి తొంగి చూడాలి. అక్కడ ఎట్లాంటి ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి, ఆ ఆలోచన వల్ల నీకు వచ్చిన లాభమేమి? ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆలోచన వల్ల నువ్వు అక్కడే ఉండిపోయావా? నీ జీవితంలో ఏదన్నా ఉన్నతి కనిపించిందా? లేదా నిరంతర వర్తమానంలో ఉంటూ ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తే నీ జీవితంలో నువ్వు కోల్పోయేదేమిటి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. శ్రీ సరస్సు వయసు.